బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ టు విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 65వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. చిట్యాలలో వాహనాలు బారులు తీరాయి. సంక్రాంతి పండుగ తర్వాత నగరవాసులు పట్నం బాట పట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైవేపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందిస్తారు. చంద్రశేఖర్, ప్రెసెంట్ హైదరాబాద్ టు విజయవాడ హైవే పైన నెలకొన్న సిచ్యుయేషన్ ఏంటి? ఎంత టైం పడుతుంది అక్కడ ట్రాఫిక్ అంతా అక్కడ మూవ్ అవ్వటానికి? సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో అందరూ కూడా పల్లెల నుంచి ఇటు పట్టణ బాట పెట్టారు. ఈ నేపథ్యంలో 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నిన్నటి నుంచి కూడా వేల సంఖ్యలో కొనసాగుతోంది. వేల సంఖ్య హైవే పైన బారులు తీరిన పరిస్థితి ఉంది. అయితే నిన్న వరకే ఉంటుందని చెప్పి అందరూ భావించారు. కానీ నిన్న మౌని అమావాస్య నేపథ్యంలో థ్యాంక్ యూ చంద్రశేఖర్. మనం చూడొచ్చు హైదరాబాద్ టు విజయవాడ హైవే పైన భారీగా ట్రాఫిక్ జామ్ అనేది నెలకొంది. 65వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అన్నది పెరిగింది. సంక్రాంతి పండుగ కానీ ఇక్కడ పట్నం వాసులంతా పల్లెబాట పట్టారు. మరి పండుగ ముగియటంతో వాళ్ళంతా తిరుగు పయనం అయ్యారు. దీంతో రోడ్డు పైన కొన్ని కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. వాళ్ళంతా వారి గమ్యస్థానాలకు చేరేందుకు చాలా సమయమే పట్టే అవకాశం మనకు కనిపిస్తోంది. అందరూ కూడా అంటే ఇవాళ తెల్లవారుజామున బయలుదేరిన వారు కూడా చాలా నెమ్మదిగా అక్కడ వాహనాలు కదులుతూ ఉన్న దృశ్యాలు మనం చూడొచ్చు. మూమెంట్ అన్నది చాలా స్లోగా ఉంది. అందరూ ఒక్కసారిగా బయలుదేరటంతో వాహనాల రద్దీ అన్నది ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో ట్రాఫిక్ జామ్ అక్కడ భారీగా నెలకొని ఉంది. కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అన్నది స్తంభించిపోయింది. హైదరాబాద్ టు విజయవాడ హైవేపై మాత్రం వాహనాలన్నీ కూడా కొన్ని కిలోమీటర్ల మేర చాలా స్లోగా మూవ్ అవుతున్న విజువల్స్ మనం చూడొచ్చు.